తెలంగాణలో తుది దశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 1 గంటలోపు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చారు అధికారులు. ఇక పలు జిల్లాల్లో ఉత్సాహంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మూడవ విడతలో భాగంగా ఇవాళ 3752 సర్పంచ్ స్థానాలు, 28410 వార్డు స్థానాలకు పోలింగ్ జరిగింది. కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. రాత్రి వరకు ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఆ తర్వాత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. మొత్తం 182 మండలాల్లోని 3752 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. ఈ విడతలో 4157 గ్రామాలకు 36434 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా 394 గ్రామాలు 7916 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 3752 గ్రామ పంచాయతీల్లో 12640 మంది సర్పంచ్ అభ్యర్థులు, 28406 వార్డులకు 75283 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 11 గ్రామాలకు 112 వార్డులకు వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగలేదు. ఇక 2 గ్రామ పంచాయతీలు 18 వార్డులపై న్యాయస్థానం స్టే విధించింది. రైట్, మొత్తానికి పల్లె పోరుకు తెరపడే సమయం ఆసన్నమైంది. క్యూ లైన్లలో ఉన్న వారికి మాత్రమే పోలింగ్ కి అవకాశం కల్పిస్తున్నట్లుగా తెలుస్తోంది అధికారులు. పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి. సునీల్, ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగు ఇప్పుడు 1 గంటకు ముగిసింది. అయితే ఇప్పటి వరకు పోలింగ్ బూతులలో ఉన్న ఓటర్లందరికీ కూడా ఓటు వేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కల్పించింది. అయితే చాలా గ్రామాల్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో పోలింగ్ ముగిసింది. ఓట్ల శాతం తక్కువగా ఉన్న గ్రామ పంచాయతీల్లో పోలింగ్ శాతం ముగిసింది. కొన్ని గ్రామ పంచాయతీలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో ఇంకా పోలింగ్ కొనసాగుతుంది. అయితే పోలింగ్ సందర్భంగా పెద్ద ఎత్తున గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది ఇటు ఎన్నికల సంఘం. దీనికి పోలీస్ శాఖ కూడా సహకరిస్తోంది. మొత్తంగా 182 మండలాల్లో దాదాపు 3752 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా 28410 వార్డు పదవులకు పోలింగ్ జరిగింది. అయితే దీంట్లో మూడో దశలో మొత్తంగా 4159 సర్పంచ్ పదవులకు గాను నోటిఫికేషన్ వస్తే ఇందులో 11 సర్పంచ్ పదవులకు ఎక్కడ కూడా నామినేషన్లు దాఖలు కాలేదు. అదేవిధంగా 394 సర్పంచ్ పదవులు అన్ని ఏకగ్రీవమయ్యాయి. పోతే మిగతా వాటికి ఇటు అది పోలింగ్ జరిగింది. ఇందులో 12652 మంది సర్పంచ్ పదవుల కోసం పోటీ పడ్డారు. ఇక వార్డుల సంఖ్యకు వస్తే మొత్తం 36452 వార్డులకు గాను 116 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఇకపోతే ఇందులో 7908 వార్డు మెంబర్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 28410 వార్డులకు 75725 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తంగా దీనికోసం 36483 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి పోలింగ్ నిర్వహించారు. అయితే ఇంకా కొన్ని చోట్ల కొనసాగుతుంది పోలింగ్. మొత్తానికైతే ఇటు ఎన్నికల సంఘానికి సంబంధించి ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూశారు. ఇక కౌంటింగ్ 2 గంటల నుండి ప్రారంభమవుతుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైనాక ఫలితాలు గంటన్నర తర్వాత ఫలితాలు వెలువడం మొదలవుతూ ఉంటాయి. ఎక్కడికక్కడ ఫలితాలకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను కూడా రాష్ట్ర పోలీసు యంత్రాంగం చేసింది. మొత్తానికి అయితే ఇటు ఫలితాల తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తయిన తర్వాతనే ఎన్నికల కోడ్ ముగుస్తుంది. అప్పటి వరకు ఎన్నికల కోడ్ కొనసాగుతుంది. ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించి ప్రకటిస్తారు. ఇంకా ఇదే ఈ 3 దఫాలు అంటే మొదటి, 2వ దఫా, 3వ దఫా పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగానే ఇప్పటివరకు సాగింది. చిన్న చిన్న సంఘటనలు తప్ప పెద్దగా ఎక్కడ నమోదు కాలేదు. అయితే ఇక 22వ తేదీన ఇటు సర్పంచులు, వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం, బాధ్యతల స్వీకరణ కార్యక్రమం కొనసాగనుంది. అయితే ఇప్పటి వరకు 20వ తేదీన అనుకున్నప్పటికీ ఈ ముహూర్తాల నేపథ్యంలో చాలామంది ఇటు వివిధ ప్రాంతాల నుండి సర్పంచులు, అదేవిధంగా గెలిచిన అభ్యర్థులు మొదటి 2 దఫాలు కోరిన వాళ్ళు 22వ తేదీని కోరారు. ఈ నేపథ్యంలో ఇటు పంచాయతీరాజ్ శాఖ 22వ తేదీన వాళ్లకు ప్రమాణ స్వీకారానికి అవకాశం కల్పించనుంది. సునీల్ చారి, అయితే ముఖ్యంగా ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పోలింగ్ లో ఎటువంటి ఘటనలు జరగకుండా ఈసీ పటిష్ట చర్యలు తీసుకుంది. కాకపోతే కొన్ని ప్రదేశాల్లో చెదురుమదురు ఘటనలు జరిగినట్లుగా తెలుస్తుంది. వాటి గురించి వివరాలు ఏంటి? ప్రస్తుతం అక్కడ ఆ పరిస్థితి సద్దుమణిగిందా?
అయితే కొన్ని చోట్ల ఎన్నికల సందర్భంగా చిన్న చిన్న గొడవలు తలెత్తాయి, అయితే స్వల్ప ఉద్రిక్తతలు తలెత్తాయి. పోలీసులు వాటిని ఎక్కడికక్కడ నివారించారు. ఎప్పటికప్పుడు గంటకు రాష్ట్ర ఎన్నికల సంఘం వాటిని మానిటర్ చేస్తూ పోలీసుల దృష్టికి తీసుకొస్తుంది. పలు జిల్లాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ ఆ ఘటనలన్నింటినీ కూడా అప్పటిదప్పుడే పరిష్కరిస్తూ పోలీసులు పరిష్కరించారు. దీనికోసం ఎక్కడ కూడా నలుగురికి మించి గుమికూడకుండా కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని కూడా అమలు చేస్తున్నారు. గతంలో ఎలా అయితే 144 సెక్షన్ ఉండనో అలాగనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చి అది అమలు చేస్తున్నారు. ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా అది బందోబస్తు గట్టిగానే కొనసాగనుంది. మరొక వైపు కౌంటింగ్ సందర్భం కూడా పెద్ద ఎత్తున బందోబస్తును చేపట్టామని ఇప్పుడే కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వచ్చిన డీజీపీ శివధర్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. మొత్తానికైతే గట్టి బందోబస్తు చేశాము. ఎన్నికల అనంతరం ఫలితాల అనంతరం కూడా ఈ బందోబస్తు కొనసాగుతుంది. ఉప సర్పంచ్ ఎన్నిక వరకు కూడా ఈ బందోబస్తు కొనసాగుతుంది. ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తయిన తర్వాత ఇటు ఎన్సీ కోడ్ ఏదైతే ఎన్నికల కోడ్ను ఎత్తివేస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్తున్న పరిస్థితి ఉంది. సునీల్ రైట్. అయితే కొన్ని ప్రదేశాల్లో క్యూ లైన్లలో ఇంకా ప్రజలు ఉన్నట్లుగా తెలుస్తోంది ఓట్లు వేయడానికి. సో ఆ ప్రక్రియ ముగిసేసరికి మేజర్ గ్రామ పంచాయతీల్లో ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? అయితే సాధారణంగా 1 గంటకు ముగిసినప్పటికీ ఎవరైతే పోలింగ్ బూత్ పరిధిలోకి ఉన్నారో బూత్ పరిధిలోకి వచ్చిన వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు ఇప్పటికే చిన్న గ్రామ పంచాయతీల్లో పోలింగ్ ముగిసింది. కొన్ని మేజర్ గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కొనసాగుతుంది. కొన్ని చోట్ల ఇబ్బందులు తలెత్తిన వాటిని వెంటనే పరిష్కరించారు కాబట్టి అక్కడ కూడా కొంత ఓటర్లు లేటుగా ఆలస్యంగా పోలింగ్ స్టేషన్లకు వచ్చిన వారు అంటే 1 గంట లోపే ఆ పోలింగ్ స్టేషన్ చేరుకున్న వారందరికీ కూడా పోలింగ్ స్టేషన్ చేరుకున్న వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించి ఇది 2 గంటల లోపే ముగిసే అవకాశం ఉంది. ఈ ముగిసిన తర్వాత ఇక కౌంటింగ్ వెంటనే ఆయా ప్రాంతాల్లో కూడా ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో కూడా కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ప్రారంభమైన వెంటనే ఒక 1 అవర్ తర్వాత ఫలితాలు వెలువడవుతాయి. మొదటి దఫా రెండో దఫాలు ఎట్లయితే ఫలితాలు వచ్చాయో అదేవిధంగా ఫలితాలు ఉంటాయి. కొంత వేగంగా ఫలితాలను చేపట్టాలని చెప్పేసి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటి వరకు ఉన్న రిటర్నింగ్ అధికారులకు అక్కడ పోలింగ్ అధికారులకు సూచించడం జరిగింది. దీని ప్రకారం ఇక కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత ఫలితాలు వెల్లడవుతూ ఉంటాయి. ఫలితాలను కూడా ఇక్కడ ఎన్నికల సంఘం కూడా ఎప్పటికప్పుడు గంటకు ఫలితాలు ఆయా మండలాల వారీగా తెప్పించుకొని ఆ ఫలితాలను కూడా ఇక్కడ నుంచి వెలువడించే అవకాశాలు కూడా మనకు ఉన్నాయి. సునీల్ ఓకే చారి.